నేను మల్యాల మాది మల్యాల నుంచి వచ్చిన సార్ వస్తుండంటే మీటింగ్ కానీ కేసీఆర్ చూడడానికి వచ్చిన చూడడానికి వచ్చిన. ఎట్లుంది జగిత్యాల పరిస్థితి? జగిత్యాల ఇప్పుడు జీవన్ రెడ్డి సాబ్ వచ్చించుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే. ఆయన పుట్టుకున్నది కాంచెల్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు, అయినా ఆయనకి ఏ పదవి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. అందుకొరకే ఇప్పుడు కేసీఆర్ సార్ దగ్గరికి వచ్చిండు. పాలన కొంచెం మంచి వ్యక్తి జీవన్ రెడ్డి సాబ్, పనిచేస్తాడా? మంచి పని చేస్తాడు. అలా ఇక్కడనే మా దగ్గరనే బతికపల్లి. సార్ చాలా మంచోడు, మాకు రోడ్లు లేకున్నా రోడ్లు అవి మంచిగా ఇచ్చిండు. వాళ్ళ బతికపల్లి ఇక్కడనే దగ్గర, మా ఊరు వాళ్ళది దగ్గరనే ఉంటుంది. ఇక అందుకొరకే సారు ఇప్పుడు ఇంట్లోకి వచ్చిండు. మంచి వ్యక్తి జీవన్ రెడ్డి సార్. రైతు బంధు వచ్చిందా కాంగ్రెస్ లో నాకు భూమి లేదు, ఇక సార్కు చెప్పుకోలే ఎప్పుడు కానీ నాకు భూమి లేదు, నేను అమలు పని చేసి బతుకుతాను. ఏది బీట్ రైతులకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇచ్చిండా? సార్ ఏది ఇవ్వలే మాకు, ఏది కూడా ఇవ్వలేదు. మంచిగా అనిపిస్తుందా పరిపాలన రేవంత్ రెడ్డిది? ఏడ మాకు ఏముందా, ఏమి ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అంటుండు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తాడు. ఎట్లా ఇప్పుడు జీవన్ రెడ్డి సాబ్ వీళ్ళకి వచ్చిందంటే కేసీఆర్ సారే గెలుతాడు ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రి. గెలిపించుకుంటాడు మొత్తం కేసీఆర్ సారే వస్తాడు ఈసారి. ఎందుకంటే మా జీవన్ రెడ్డి సార్ వచ్చిండు కదా, మొత్తం ఆయన ఎట్లా చెప్తా అట్లా ఇక్కడ పరిపాలన మాత్రం ఆయననే చేపిస్తాడు. కాంగ్రెస్ ఆట ఆడిస్తారు ఇక్కడ. అంతేనా? అవును, చాలా మంచి సారు. ఓకే సార్. తిరుమల నుంచి వచ్చినావా? కేసీఆర్ మీటింగ్ చూడడానికి వచ్చింది. ఎట్లుంది రాష్ట్రంలో పరిస్థితి? అంటే చూస్తున్నారు కదా అందరూ, మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం బాగాలేదు, అస్సలకే బాగాలేదు. ఇప్పుడు ఏం స్టడీ చేస్తున్నాను? ఇప్పుడు 10th క్లాస్. మీకు ఏమైనా స్కూల్ పరంగా ఏమైనా అవకాశాలు కానీ లేకుంటే ఏం లేదు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్. మన కేసీఆర్ వస్తాడు, మళ్ళా పక్కా వస్తాడు. 2 years ఆగండి అంతే, టైగర్ మళ్ళీ బయటకు వెళ్తుంది. మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేనే గెలుస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లే అవన్నీ వట్టి మాటలు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ వేస్తాడు పక్కా. 10 years బాగా చేసిండు కేసీఆర్. బాగా చేసిండు, యువకులకు కానీ లేకుంటే స్టడీ పరంగా కానీ గురుకులం డెవలప్మెంట్స్ కానీ బాగా చేసిండు. బాగా చేసిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి అస్సలకి రాడు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు.